నేను అంకితం ఇప్పుడు మీరు ఎలా అయితే అంకితం చేసిరో ఇలా ఆడకపోతుంటా అని పిలిచి కాదు నాకు ఇంకా మీ ఇంత చెప్పక్కర్లే ఆ సురేష్ దండు అని ఒక చెప్పారు చాలా స్పెషాలిటీ సెల్ ఫస్ట్ మీరు అనుకున్నప్పుడు ఇవన్నీ కావాలంటే మీకు డిజిటల్ మోడల్కి వెళ్ళాలంటే ప్రభుత్వం కోఆపరేషన్ కూడా కావాలి. ఏది లేకుండా మేము అప్లికేషన్ పెట్టుకున్నాం అది ఇంకా అదే అంటున్నాను. ప్రైవేట్ అయితేనేమో విద్యార్థుల ద్వారా వసూలు చేసి తీసుకొస్తారు. గవర్నమెంట్ ద్వారా అప్రోచ్ అయ్యి అవసరం అనుకుంటే అంత అవసరమా అనేటటువంటి ఉంటాయి. ఇవన్నీ మీరు ఎలా సాధించగలిగారు? మీరు ఒకటి సాధించగలిగారంటే మీరు ఏంటో అన్నిటికన్నీ ఉంటే పోయి యాక్షన్ అదే అంటారు. నేను ఇప్పుడు సినిమా అనుకోండి కెమెరా పెడతాడు, డైరెక్టర్ వస్తాడు, అదే యాక్షన్ అన్నప్పుడు వీళ్ళు పెడతాడు. మీ యాక్షన్లో విద్యార్థుల కోఆపరేషన్, విద్యార్థుల తల్లుల కోఆపరేషన్, స్కూలు మన స్కూల్లో ఉన్నటువంటి మీ కోకోలిగ్స్ ఈమె కింద ఏమెకి పోయేది ఏముందా ఈమె ఒక పెద్ద అని అంటారా. ఇలాంటివన్నీ ఇప్పుడు సినిమాలోకి ఇచ్చాడు మిరపకాయ సినిమాల్లో ఏం సార్ ఈ చెట్ల కింద చెప్తున్నా అలా చెప్పాలనుకున్న వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎలా అధిగమించగలిగారు? అసలు ఏంది పరిస్థితి? మరి అందరూ మీరు ఒక్కరికి వస్తే నమ్మకం అనేది బిల్డ్ చేయాలి. మేము చేస్తాము, వాళ్ళ సహకారం కావాలి అంటే ముందు మన నుండి రావాలి. అట్లా వచ్చినప్పుడు వాళ్ళని పిలుస్తాం, మీటింగ్స్ పెడతాం. అయితే కొన్నిసార్లు రిపీటెడ్గా వచ్చిన పేరెంట్ సిన్సియర్గా వస్తారు, దాని వాళ్ళు రారు. వాళ్ళకి రిపీటెడ్గా ఫోన్లు చేసి ఒక అరగంట రండి, మేము పిలిచినప్పుడు మేము స్పెసిఫిక్ కుదరకపోతే డే మొత్తంలో ఎప్పుడైనా రండి కానీ వచ్చి కలిసాం అనేది మేము అట్లా తీసుకెళ్తాం. కొంతమంది కావాలని చేయకుండా ఏమవుతుందంటే వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం రాలేదు. వాళ్ళకు ఒక్క రోజు మళ్ళీ కట్ చేస్తారు శాలరీ, అట్లాంటి భయాలు. కాబట్టి మేమేం చేస్తామంటే మీకు ఇష్టం ఉన్న మీ ఫిజికల్ టైంలో రండి అని మేము అవైలబుల్ ఉంటాం. ఆ ఒక్క రోజుకి ఇంట్లో నుంచే కంప్లీట్ తప్పించి ఇంట్లోంచే కంప్లీట్, నాకు స్కూల్ నుండి ఉండవు. ప్లస్ చాలా రకాలుగా మా హస్బెండ్ సహకరిస్తారు. ఎందుకంటే మేము స్కైప్ సెషన్స్ కండక్ట్ చేస్తాం. స్కైపింగ్ అంటే వేరే కంట్రీస్ స్కూల్లో నేను కాదు పిల్లల్ని మా క్లాస్ రూమ్ పిల్లల్ని వాళ్ళ క్లాస్ రూమ్ పిల్లలతో కనెక్ట్ చేస్తాను. అక్కడ బయట యూఎస్ కంట్రీతో కనెక్ట్ చేసినప్పుడు నాకు చుక్కలు కనబడతాయి. ఎందుకు అంటే మనకు బదులైనప్పుడు టైం 6 hours అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఆ పిల్లల్ని కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఆఫ్టర్ స్కూల్ అవర్స్ స్టే చేయాలి. మరి స్టే చేయడం అంటే నేను ఒక్కదాన్ని కాదు, అక్కడ పిల్లల్ని స్టే ఇక్కడ మీకు ఎంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ 3rd yearలో ఉంది నారాయణమ్మ. ఫస్ట్ నుంచి ఎక్కడ చదువుతారు? తను ఐసీఎస్సీ ఐసీఎస్సీ కాబట్టి మనం పాయింట్ చేసారు కదా, ఇప్పుడు వెతుకుతుంటారు, సెర్చ్ చేస్తుంటారు ఎవరు 150 వ్యూస్ లేవు, 5,000 వ్యూస్ ఉన్నాయి దానికి. ఇప్పుడు వాళ్ళు వెతుకుతారు ఈ ఎవరి పద్మప్రియ ఏమైనా చర్చలో ఉందంటే మీ పేరు కొట్టంగా అది వచ్చింది అనుకో. ఎంతమంది చూసినా ఒకసారి చూసిన గింతతో చూసినా వైరల్ అయింది. సిపి వీడియో ఎట్లా వైరల్ అయిందో అది అట్లా వైరల్. ఒక్క వర్డ్ ఒకే ఒక పదము 8 years మేడం, 8 years 8 సంవత్సరాల నుంచి మీకు నేను రాపియట్లేదు, నేనే రాస్తున్నాను. మీకు అది చెప్పాలంటే కన్ఫ్యూజ్ అవుతాను. 1,000 సార్లు రాసి ఉంటా, 1,000 సార్లు రాసి కంటే ఎక్కువ సార్లు రాసి ఉంటా. వాళ్ళు ఉన్నారని ఎప్పుడన్నా మీకు థాట్ ఉందా? లేదు మీలాంటి వాళ్ళు ఉన్నారు నేను అట్లా అంటలేను మేడం, నేను ఇప్పుడు ఒకటి చెప్తాను. అట్లేం లేదు, మీలాంటి వాళ్ళు ఉన్నారని అప్లై చేసిన రోజు నాకు వస్తుంది తెలుసు, నాకు వస్తుంది. ఓకే, ఇప్పుడు అది కాన్ఫిడెంట్ కాదనగా నేనేమంటున్నా అంటే మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే థాట్ ఎప్పుడైనా ఉన్నదా? మీ కాంపిటీషన్ ఉంటుందని? లేరని నేను ఏంటంటే కమిటెడ్ టీచర్స్, డెడికేటెడ్ టీచర్స్ ఖచ్చితంగా ఉన్నారండి. లేకపోతే అసలు ఇంకా వ్యవస్థ. మీరు స్టార్ట్ చేసేటప్పుడు బహుమానం కావాలని స్టార్ట్ చేశారా, నిజంగానే స్టార్ట్ చేశారా? రికార్డ్ చెప్పండి, నేను చాలా చెప్పాను. లాస్ట్ ఇయర్ ఆశా మేడం తీసుకుంటున్నప్పుడే నేను డిసైడ్ చేశాను కంపల్సరీ ఇక్కడ నేను అది నా డెసిషన్ అక్కడ తీసుకున్నాను. మరి ఇంత తప్పే ఉంది? అదే అంటున్నా, ఇందులో తప్పు ఉంది ఏమన్నా? నేను అందుకని వెళ్ళాక మీ ఫ్రెండ్ తోటి ఏమన్నా ఆశ నేను వెళ్ళినాక తను వెళ్ళిందా, తనకు వచ్చినాక అప్పటికి నాకు అంత ఆలోచన లేదు, నేషనల్ పెట్టాలన్న ఆలోచన లేదు. మరి ఈ అవార్డు ఎవరికి అంటే నాతో ఇంటరాక్ట్ అయిన ప్రతి వాళ్ళకండి, ఒక ఇండివిజువల్. ఇప్పుడు నేను నాదేం లేదు గొప్పతనం, నాతో చుట్టుపక్కల నా సమాజంతో నేను బిల్డ్ అయ్యాను.
మొత్తం చుట్టుపక్కల ఉన్న అంతే. నా టీచర్స్ చిన్నప్పుడు నాకు చెప్పిన పాఠాలు చెప్పిన టీచర్స్ ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, ఎవరికి ఇవ్వాలి, కుటుంబం ఎవరికి ఏంటి. ఇది ఇదా నేను త్రూ అవుట్ గవర్నమెంట్ స్కూల్స్లో డెడికేటెడ్గా పనిచేస్తున్న ప్రతి టీచర్కి అంతే. ప్రతి టీచర్కి మీరు దీనివల్ల ఓ మైలురాయి ఎక్కినట్టేనా అనిపిస్తుంది? ఇంకేమన్నా మీకు ఇంకా అచీవ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయి? ఇంకా నెక్స్ట్ అంటే నా స్టూడెంట్ వైజ్ ఉన్నాయి. టీచర్ వైజ్గా నేను ప్రొఫెషనల్గా నేషనల్ అవార్డు కన్నా గొప్పదైతే లేదు. నా స్టూడెంట్ని నాసాకు పంపించాలి, అది నా నెక్స్ట్ టార్గెట్. నేను ఇంకో క్వశ్చన్ వేయచ్చు ఇక్కడ. ఒక స్కూల్కే మీలాంటి వాళ్ళు ఉన్నందుకు ఒక స్కూల్ దొరుకుతుంది, మీకు ఇంకేదైనా పోస్ట్ ఇచ్చి విద్యా విధానాన్ని మార్పు చేయాలనేటటువంటి అవకాశం ఇస్తే మీరు చేయగలరా? నేను వ్యక్తిగతంగా నాకు పిల్లలతో గడపడమే ఇష్టం అండి. అంటే నా నా ఐడియాస్ నేను ఆఫీసర్స్తో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు వేరే చోట. నాకు అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ కన్నా నాకు టీచింగే చాలా ఇష్టం, పిల్లలతో ఉండడమే నాకు చాలా ఇష్టం. కరెక్టే మేడం, మీరు దిద్దేటటువంటి సమాజాన్ని మీ చుట్టూ కాకుండా మొత్తం నేను అన్ని ట్రైనింగ్స్లో నా మెథడాలజీస్ అన్నీ షేర్. ఇప్పుడు ఆశాకి ఎలా తెలుస్తున్నారు, ట్రైనింగ్స్లో నేను ఏం చేస్తున్నానని షేర్ చేస్తున్నాను కాబట్టి తీసుకో. మీకు ఎందుకు వచ్చింది అసలు ఈ థాట్? ఫస్ట్ ఎక్కడ తట్టింది మీకు ఏదంటే ఈ విధానం చేయాలని, ఈ విధానం చెప్పాలని? నేను ఫస్ట్ స్టార్టింగ్లో టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను టాపర్నండి. ఓకే. అంటే నా మైండ్ సెట్ అంతా ఎట్లుంటుంది, ఇది చెప్తే ఇది వచ్చేస్తుంది, ఓకే, అంతే ఉంటుంది కదా. ఇప్పుడు మన థింకింగ్ అట్లాగే ఉంటుంది కదా. అవును. ఎంతసేపటికి వీళ్ళకి ఎందుకు రావట్లేదు, ఫస్ట్ వాళ్ళ మీద కోపం వచ్చేది, ఓకే, ఎందుకు వీళ్ళు చేయట్లేదని. తర్వాత అనలైజ్ చేస్తే నా టీచింగ్లో లోపం ఉందా అనేది నన్ను నేను చెప్పండి, వాళ్ళు పట్టుకోవాలి. అంటే నేను టాపర్ని కాబట్టి నా ఐడియా అట్లే అంతే ఉంటుంది కదా, మీ షార్ప్నెస్ మీకు అర్థమవుతుంది, కానీ వాళ్ళది మీరు అరే ఏంటి నేను ఇంత బాగా చెప్తున్నా ఎందుకు అర్థం కావట్లే, ఇట్లుండేది నా మైండ్. ఓకే, స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో లాస్ట్ స్టేజ్ అని కూడా మీరు రీచ్ కావాలి. తర్వాత నేను వాళ్ళ థింకింగ్ని నేను ఎక్స్పీరియన్స్ చేయడం మొదలుపెట్టినా. ఓకే, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తారు. ఇక నేను ఏం చేసిన అంటే ఫస్ట్ స్టార్టింగ్లో రియల్ లైఫ్ తోటి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు రెండు మాకు సెట్స్ ఉంటుందండి. సెట్స్ అనేది 10th క్లాస్లో ఒక చాప్టర్. రెండు సెట్స్ సమానం అని చూపించడానికి ఇది దీనికి సబ్సెట్, ఇది దీనికి సబ్సెట్ అని చూపించాలి. ఓకే, ఓకే. ఆ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాలేదు. 2 క్లాసులు పెట్టాను, ఓకే, మా స్కూల్లో ఉంటాయి అవును, క్లాసెస్. అవును. ఈ రెండు సమానం అని నేను ఏమి ఇవ్వను, స్కేల్ ఇవ్వను, మట్టి ఇవ్వను, వేయడానికి ఏమి ఇవ్వను. ఈ రెండు సమానం అని చెప్పాలి. ఎలా చెప్తాను థింక్ చేశాను. ఓకే. కొంతమంది ఆన్సర్ చెప్పారు, కాకపోతే వాళ్ళు నేను గమనించుకున్న వాళ్ళకి అర్థమైందని ఆపండి అన్న. అందరూ ఆలోచించండి, ఆన్సర్ రాదు కదా. ఫస్ట్ ఏదో వదిలేసుకోకపోతే అది ఏం తెలియదు. దాని మీదకి దృష్టి వెళ్ళి ఏంది అని ఆలోచిస్తే వచ్చాడు, ఇది అందులో పెట్టాడు, ఇది తీసాడు, ఇది అందులో పెట్టాడు. ఓకే, ఇది ఎప్పుడు సాధ్యము? ఇది దీంట్లో పట్టింది, మళ్ళీ ఇది దీంట్లో దాంట్లో బట్టి ఎటు చూసినా ఈక్వల్ ఎప్పుడు సాధ్యం? సో దట్స్ హౌ. ఒక 2 సెట్స్ ఈక్వల్ అని చూపించాలంటే మొదటి సెట్ రెండో సెట్కి సబ్సెట్ అని, రెండో సెట్ మొదటి సెట్కి సబ్సెట్ అని చూపించాలి. ఇట్లా వాళ్ళని ఎప్పుడైతే రియల్ లైఫ్తో కనెక్ట్ చేశానో నాకు చాలా ఈజీ అయిపోయింది పని. నాకు ముందు ఎంత స్ట్రగుల్ అయ్యింది. ప్రాక్టికల్ వాళ్ళు లింక్ చేయగలరు. విధానం మొత్తం ఇప్పుడు ఎన్ఈపీలో ప్రాక్టికల్